శ్రీకృష్ణదేవరాయల వారు మరి తెలుగు వారు కాదు, ఆయన తుళు భాష, ఆయన మాతృభాష అయినప్పటికీ కూడా మరి ఆయన తెలుగులో ఆముక్తమాల్యద రాశారు. తర్వాత అందులో అందరూ ఒక పద్యాన్ని చెప్తూ ఉంటారు, అదేమిటి అందరికి గుర్తుందా? దేశ భాషలందు అది ఏమిటంటే కనుక తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల ఉండ నేను తెలుగొకండ, ఎల్ల నువ్వులు కొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇంత చక్కగా చెప్పారు ఆయన తెలుగులో. తెలుగు వారు కానటువంటి వారే తెలుగును అంత అద్భుతంగా చెబితే మనందరికీ కూడా భగవంతుడు చక్కటి వాక్ ఇచ్చాడు కదండి. ఆ తెలుగు భాష గురించి మనం రాయడము, చదవడము, వినడము, శ్రవణం, పఠనం, దృశ్యం. ఇప్పుడు అందరికీ తెలుసు కదా, ఇప్పుడు శ్రవణానికి మనం అన్ని నరాలు పనిచేయక్కర్లేదు. శ్రవణము, దృశ్యం ఉంటే చాలా కోట్లు నరాలన్నీ కూడా పనిచేయాలి కదా. అందుచేత అంటే దృశ్యం ఉండొద్దని నేను అంటలేదు, పోతే శ్రవణం కూడా చాలా అవసరం, పఠనం కూడా ఇంకా చాలా అవసరం. దయచేసి అందరూ కూడా మాతృభాషలో రాయడం అలవాటు చేసుకున్నా లేకపోయినా ముందు చదవటం అనేది అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, మంచి అన్నది పెంచుమన్నా అన్నారు గురజాడవారు. కనీసం గురజాడవారు లాంటి వాళ్ళ ఆ మహనీయుల గురించి మనం చదవాలన్నా వినాలన్నా మనకు ఆ భాషతో పరిచయం చాలా అవసరం. ఎప్పుడూ కూడా మన భాషను మర్చిపోకుండా, మాతృభూమిని, మాతృదేశాన్ని మనం ఏ రకంగా మర్చిపోవడం లేదు, అలాగే మాతృభాషను కూడా మర్చిపోకుండా మననం చేసుకునేటువంటి ఉద్దేశంతోనే ఈ రీడింగ్ క్లబ్ అంటే చదువరులకు ఉత్సాహాన్ని కలిగించేటువంటిది. ఇవన్నీ కూడా ముఖ్యంగా పుస్తక ఆవిష్కరణ ఎందుకు, ఈ గోలంతా ఎందుకు, మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము రాము అని అనుకోకుండా మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. పోతే అసలు పుస్తక ఆవిష్కరణ అనేది ఎందుకు అంటే ఈ రాసినటువంటి వాళ్లకు ఇంకా వాళ్లకు ఉత్సాహం వస్తుంది అన్నమాట, ప్రోత్సాహం ఇస్తున్నారు. మీరు తెలుసో తెలియకో ఏ రకంగా అయినప్పటికీ కూడాను మీరందరూ రావడం వల్ల రచయితలకి ప్రోత్సాహం లభిస్తుంది. అయితే నలుగురు బాగుందని చెబితే ఇంకా రాయాలని అనిపిస్తుంది. అయితే బాగలేకపోతే అలా ఎలా చెప్పగలము అని చెప్పి అనుకోవచ్చు. కానీ ప్రతి దానిలో కూడా బాగా లేనివి ఉంటాయి, బాగున్నవి ఉంటాయి. ఆ బాగున్నవి మాత్రమే, మీకు నచ్చినవి మాత్రమే తీసుకుని మంచి మాటలు చెప్తే కనుక చాలా బాగుంటుంది. పోతే విమర్శ అనేది కూడా చేయవచ్చు, పోతే సద్విమర్శగా ఉండాలి. ఏదైనా కూడా ఇంగ్లీష్లో చెప్తారు కదా కన్స్ట్రక్టివ్ క్రిటిసైజం అని చెప్పి. ఇప్పుడు ఏదైనా ఒక పుస్తకం బాగా లేదు అని చెప్పి చెబితే అందులో అన్నీ మీకు ఈ పేజీ నుంచి ఆ చివరి వరకు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రతిసారి చదివినా మీకు అందులో ఏది బాగా లేదని అనిపిస్తుందో దాన్ని ఒక పక్క తీసి అవతల పెట్టండి, పెట్టి బాగున్న దాన్ని చెప్పండి. బాగా లేని దాని గురించి చెప్పేటప్పుడు అయితే మీ ఉద్దేశంలో బాగా ఉండాలి అంటే ఎలా రాయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు అనే విషయాన్ని చెప్పవచ్చు. ఇప్పుడు కూడా బాగాలేదు అంటే ఎందుకు బాగాలేదు, అందులో మీకు నచ్చంది ఏమిటి, పోతే ఎలా రాస్తే మీకు నచ్చుతుంది అనేది చెప్తే కనుక అది ఎప్పుడు రచయితకి స్ఫూర్తినిస్తుంది, రచయిత ఎదుగుదలకి చాలా సహకరిస్తుంది అనమాట. దయచేసి అందరూ కూడాను చదవడం, అందుకే ఇది చాలా చిన్నగా రాసాం. చాలా మంది అడిగారు అన్నమాట, ఈ జ్ఞాపకాలు ఏమిటి మరీ అంత చిన్నగా రాస్తున్నారు మీరు అని చెప్పి. కానీ ఏంటంటే చిన్నవాడితో మొదలు పెడితే చాలా మంది ఇప్పుడు జ్ఞాపకాల జాతర అని చెప్పి ఒకటి రాస్తే జ్ఞాపకాల జావడి అని కూడా రాస్తున్నారు. ఇలా రకరకాలుగా అవన్నీ చదవటం వల్ల ఏంటంటే మరి ఇంగ్లీష్ పుస్తకాలన్నీ చదువుతారు కదా, ఎంతో మంది ప్రముఖులవి ఆటోబయోగ్రఫీ చదువుతుంటారు. మరి మనవాడే మనం చదువుకోకపోతుంది. ఈనాటికి కూడా మనకి డిక్షనరీ ఏమో అందరికీ తెలుసు కదా, సిపి బ్రౌన్ డిక్షనరీ మనం వాడి ఏమండి, సిపి బ్రౌన్ గారి డిక్షనరీ ఎక్కువగా వాడుతారు. అవును, అది మీరు మీలాంటి వాళ్ళే వాడుతున్నారు. మామూలు వాడు ప్రముఖులు ఏంటంటే బోధన గారి లాంటి వాళ్ళు, ఆ రకంలో ఉన్న వాళ్ళు. మీరు ఏంటంటే మీ స్టైల్ వేరు కదా, మరి ఏంటంటే మీరు పద్యాలు, ఛందస్సు, శబ్దం ఇవన్నీ చూసేవాళ్ళు వాడుతున్నారు. మామూలు వాళ్ళందరికీ ఉపయోగించేది ఇదేనండి, ఎక్కువ భాగం వాళ్ళు వాడేది ఇదే. తెలుగులో ఏదైనా కావాలి అంటే సూర్యాన్న నిఘంటూ ఎక్కువ మంది దగ్గర లేదు, చాలా తక్కువ మంది దగ్గర ఉందన్నమాట. అది కనుక తెలుసుకోవాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి విషయం తెలుసుకోవడానికి. ఇది చాలా సులభం. బ్రౌన్ గారి సిపి బ్రౌన్ డిక్షనరీ ప్రతి వాళ్ళ దగ్గర అదే ఉంటుంది అనమాట. పోతే మన వాళ్ళ పుస్తకాలు మన వాళ్ళు రాసినవి, ముఖ్యంగా విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు వేలి పడగలు, చెయ్యలి కట్ట, బర్దన్న సేనాని ఇలాంటివన్నీ రాశారు ఆయన. అలాగే చిన్న చిన్న కథలు కూడా రాశారు.
అవి చదువుకోవడం కోసమైనా మనం మరి తెలుగును అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది. భగవద్గీతలో ఒక చోట గాంధీ గారు రాశారు, మీ అందరూ కూడా చదివే ఉంటారు, జ్ఞాపకం ఉండే ఉంటున్నాను. ఏమిటంటే మీలో ఎవరికైనా సంస్కృతం తెలియకపోతే సంస్కృతం నేర్చుకోండి, ఎందుకు భగవద్గీత చదవడానికి అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే భగవద్గీతతో సరస్వతి, ఎక్కడైనా సరే సరస్వతి అంటే కేవలం ఆ వీణ పట్టుకుని అలా ఉన్నదనే కాదు, అది కేవలం మనం గుర్తించడానికి మాత్రమే. సరస్వతి అనేది గళల్లో ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే లక్ష్మి ఉన్న చోటికి సరస్వతి చేరినా చేరకపోయినా సరస్వతి ఉన్న చోటికి మటుకు లక్ష్మి తప్పకుండా వస్తుంది. ఆ అత్తాకోళ్ళకి వాళ్ళకి అనురాగం ఉందన్నమాట. అయితే ఈ రోజుల్లో మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే రెండు గతంలో ఉండేవి కాదుట. లక్ష్మి ఉన్న చోటికి సరస్వతి చేరేది కాదు ఆ రోజుల్లో. సరస్వతి ఉన్న చోటికి లక్ష్మి అంటే అత్తగారికి కోడలికి అంత సామరస్యం లేదు అప్పుడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి మంచి సామరస్యం వచ్చింది ఆధునిక కాలంలో, అత్తగారు మరి కోడల్లాగానే. అయితే ఇప్పుడు ఈ రోజులో మరి అది బాగానే చెప్పుకోవచ్చు అందరం కూడాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి నాందిగా టొరంటోలో మన మరి భవిష్యత్తులో రచయిత కాబోతున్నారు వాళ్ళు. ప్రస్తుతానికి ఏంటంటే సింగర్ టొరంటోలో కర్ణాటక సింగర్ ప్రముఖ సంగీత విద్వాంసరాలు వారు రాసినటువంటి థీసెస్ కూడా నేను చూడటం జరిగింది. మరి వారు పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత మరి కుటుంబ నిర్వహణ అంతా కూడాను పాలు పంచుకుంటూ చక్కగా అన్ని నిర్వహిస్తూ ఆవిడ ప్రతి దానిలో కూడాను 99 మార్కులకు ఎక్కడా తక్కువ లేదు. కేవలం నేను ఇవ్వడమే కాదు, కేవలం ఇంటి పనుల్లో, వంట పనుల్లోనూ, మాట్లాడటంలో, వాటిలోనే కాకుండా ఆవిడ సంగీతంలో ఎంఫిల్ చేసినప్పుడు రాసినటువంటి థీసెస్ నేను చూశాను, వారు సబ్మిట్ చేసినవి. ప్రతి దానిలోనూ 100కి 99, కొన్నింట్లో 110 కూడా కనిపించాయి నాకు. అది ఇల్లీగల్ అయినప్పటికీ కూడా 110 మార్కులు కూడా ఉన్నాయి. అలా శ్రీ చర్ల శాస్త్రి గారు, డాక్టర్ శ్రీ చర్ల శాస్త్రి గారిని అక్కడ దీప ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి నాందిగా ఆవిడ పాట పాడమని ఇప్పుడు శ్రీమతి రత్నా శాస్త్రి చర్ల వారి వేదికను అలంకరించి మమ్మల్ని అందరినీ కూడా ఆవిడ పాటతో ముక్తం చేయాల్సిందని చెప్పి కోరుకుంటున్నాం. లేవండి, శ్రీకృష్ణదేవరాయల వారు మరి తెలుగు వారు కాదు, ఆయన తుళు భాష, ఆయన మాతృభాష అయినప్పటికీ కూడా మరి ఆయన తెలుగులో ఆముక్తమాల్యద రాశారు. తర్వాత అందులో అందరూ ఒక పద్యాన్ని చెప్తూ ఉంటారు, అదేమిటి అందరికి గుర్తుందా? దేశ భాషలందు అది ఏమిటంటే కనుక తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల ఉండ నేను తెలుగొకండ, ఎల్ల నువ్వులు ఒలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇంత చక్కగా చెప్పారు ఆయన తెలుగులో. తెలుగు వారు కానటువంటి వారే తెలుగును అంత అద్భుతంగా చెబితే మనందరికీ కూడా భగవంతుడు చక్కటి వాక్ ఇచ్చాడు కదండి. ఆ తెలుగు భాష గురించి మనం రాయడము, చదవడము, వినడము, శ్రవణం, పఠనం, దృశ్యం. ఇప్పుడు అందరికీ తెలుసు కదా, ఇప్పుడు శ్రవణానికి మనం అన్ని నరాలు పనిచేయక్కర్లేదు. శ్రవణము, దృశ్యం అంటే చాలా కోట్లు నరాలన్నీ కూడా పనిచేయాలి కదా. అందుచేత అంటే దృశ్యం ఉండొద్దని నేను అంటలేదు, పోతే శ్రవణం కూడా చాలా అవసరం, పఠనం కూడా ఇంకా చాలా అవసరం. దయచేసి అందరూ కూడా మాతృభాషలో రాయడం అలవాటు చేసుకున్నా లేకపోయినా ముందు చదవటం అనేది అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మంచి అన్నది పెంచుమన్నా అన్నారు గురజాడ వారు. కనీసం గురజాడ వారు లాంటి వాళ్ళ ఆ మహనీయుల గురించి మనం చదవాలన్నా, వినాలన్నా మనకు ఆ భాషతో పరిచయం చాలా అవసరం. ఎప్పుడూ కూడా మన భాషను మర్చిపోకుండా, మాతృభూమిని, మాతృదేశాన్ని మనం ఏ రకంగా మర్చిపోవడం లేదు, అలాగే మాతృభాషను కూడా మర్చిపోకుండా మననం చేసుకునేటువంటి ఉద్దేశంతోనే ఈ రీడింగ్ క్లబ్ అంటే చదువరులకు ఉత్సాహాన్ని కలిగించేటువంటిది. ఇవన్నీ కూడా ముఖ్యంగా పుస్తక ఆవిష్కరణ ఎందుకు, ఈ గోలంతా ఎందుకు, మాకు ఇంట్రెస్ట్ లేదు,
మేము రాము అని అనుకోకుండా మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. పోతే అసలు ఈ పుస్తక ఆవిష్కరణ అనేది ఎందుకు అంటే ఈ రాసినటువంటి వాళ్లకు ఇంకా వాళ్లకు ఉత్సాహం వస్తుందన్నమాట, ప్రోత్సాహం ఇస్తున్నారు. తెలుసో తెలియకో ఏ రకంగా అయినప్పటికీ కూడాను మీరందరూ రావడం వల్ల రచయితలకి ప్రోత్సాహం లభిస్తుంది. అయితే నలుగురు బాగుందని చెబితే ఇంకా రాయాలని అనిపిస్తుంది. అయితే బాగలేకపోతే అలా ఎలా చెప్పగలము అని చెప్పి అనుకోవచ్చు. కానీ ప్రతి దానిలో కూడా బాగా లేనివి ఉంటాయి, బాగున్నవి ఉంటాయి. ఆ బాగున్నవి మాత్రమే, మీకు నచ్చినవి మాత్రమే తీసుకుని మంచి మాటలు చెప్తే కనుక చాలా బాగుంటుంది. పోతే విమర్శ అనేది కూడా చేయవచ్చు. పోతే సద్విమర్శగా ఉండాలి. ఏదైనా కూడా ఇంగ్లీష్లో చెప్తారు కదా కన్స్ట్రక్టివ్ క్రిటిసైజం అని చెప్పి. ఇప్పుడు ఏదైనా ఒక పుస్తకం బాగా లేదు అని చెప్పి చదివితే అందులో అన్నీ మీకు ఈ పేజీ నుంచి ఆ చివరి వరకు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రతిసారి చదివినా మీకు అందులో ఏది బాగా లేదని అనిపిస్తుందో దాన్ని ఒక పక్క తీసి అవతల పెట్టండి. పెట్టి బాగున్న దాన్ని చెప్పండి. బాగా లేని దాని గురించి చెప్పేటప్పుడు అయితే మీ ఉద్దేశంలో బాగా ఉండాలి అంటే ఎలా రాయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు అనే విషయాన్ని చెప్పవచ్చు. ఇప్పుడు కూడా బాగాలేదు అంటే ఎందుకు బాగాలేదు, అందులో మీకు నచ్చంది ఏమిటి, పోతే ఎలా రాస్తే మీకు నచ్చుతుంది అనేది చెప్తే కనుక అది ఎప్పుడు రచయితకి స్ఫూర్తినిస్తుంది, రచయిత ఎదుగుదలకి చాలా సహకరిస్తుంది అనమాట. దయచేసి అందరూ కూడాను చదవడం. అందుకే ఇది చాలా చిన్నగా రాసాం. చాలా మంది అడిగారు అన్నమాట, ఈ జ్ఞాపకాలు ఏమిటి మరీ అంత చిన్నగా రాస్తున్నారు మీరు అని చెప్పి. కానీ ఏంటంటే చిన్నవాడితో మొదలు పెడితే చాలా మంది ఇప్పుడు జ్ఞాపకాల జాతర అని చెప్పి ఒకరు రాస్తే జ్ఞాపకాల జావడి అని ఇంకోటి రాస్తున్నారు. ఇలా రకరకాలుగా అవన్నీ చదవటం వల్ల ఏమిటంటే మరి ఇంగ్లీష్ పుస్తకాలన్నీ చదువుతారు కదా, ఎంతో మంది ప్రముఖులు ఆటోబయోగ్రఫీ చదువుతుంటారు. మరి మనవాడే మనం వెళ్ళిపోతుంది. ఈనాటికి కూడా మనకి డిక్షనరీ ఏమిటో అందరికీ తెలుసు కదా, సిపి బ్రౌన్ డిక్షనరీ మనం వాడి ఏమండి సిపి బ్రౌన్ గారి డిక్షనరీ ఎక్కువగా వాడుతున్నారు. అవును, అది మీరు మీలాంటి వాళ్ళే వాడుతున్నారు. మామూలు వాడు ప్రముఖులు ఏమిటంటే పోతన గారి లాంటి వాళ్ళు, ఆ రకంలో ఉన్న వాళ్ళు. మీరేంటంటే మీ స్టైల్ వేరు కదా. మరి ఏంటంటే మీరు పద్యాలు, ఛందస్సు, శబ్దము ఇవన్నీ చూసే వాళ్ళు వాడుతున్నారు. మామూలు వాళ్ళందరికీ ఉపయోగించేది ఇదేనండి. ఎక్కువ భాగం వాళ్ళు వాడేది ఇదే. తెలుగులో ఏదైనా కావాలి అంటే సూర్యాన్న నిఘంటూ ఎక్కువ మంది దగ్గర లేదు, చాలా తక్కువ మంది దగ్గర ఉందన్నమాట. అది కనుక తెలుసుకోవాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి విషయం తెలుసుకోవడానికి. ఇది చాలా సులభం. బ్రౌన్ గారి సిపి బ్రౌన్ డిక్షనరీ ప్రతి వాళ్ళ దగ్గర అదే ఉంటుంది అనమాట. పోతే మన వాళ్ళ పుస్తకాలు మన వాళ్ళు రాసినవి, ముఖ్యంగా విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు వేలి పడగలు, చెగేలి కట్ట, బర్దన్న సేనాని ఇలాంటివన్నీ రాశారు ఆయన. అలాగే చిన్న చిన్న కథలు కూడా రాశారు. అవి చదువుకోవడం కోసమైనా మనం మరి తెలుగును అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది. భగవద్గీతలో ఒక చోట గాంధీ గారు రాశారు, మీ అందరూ కూడా చదివే ఉంటారు, జ్ఞాపకం ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. ఏమిటి అంటే మీలో ఎవరికైనా సంస్కృతం తెలియకపోతే సంస్కృతం నేర్చుకోండి. ఎందుకు? భగవద్గీత చదవడానికి అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే భగవద్గీతతో అవన్నీ తెలియక్కర్లేదు, యాక్చువల్గా ఒక్కటి చేస్తే చాలు. అందరికీ రక్షిస్తుంది. తర్వాత అవి ఓపెన్ చేసి అందరికీ పడుతుంది. మీ ఫేస్ కొంచెం కింద ఫేస్, మీ ఫేస్ రాట్లేదు, బుక్ కొంచెం కిందకి. అది ఇందులో ఎక్కువ మంది చదివే ఉండవచ్చు. చదివిన వాళ్ళు ఇందులో తెలియదు కదా, ఇంకా అయిపోయింది కదా. మా తెలుగు తల్లికి మల్లె పువ్వు
పూదండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుతూపులో కరుణ కడుపులో బంగారు కనుతూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను గలగల గోదారి కదలిపోతుంటేను విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల మూచాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజశేఖి మల్లమ్మ పతి భక్తి తిమ్మరసు కీరుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవురింగుమని మారు మ్రోగేదాకా నీ పాటలే పాడుతా నీ ఆటలే ఆడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి కృతజ్ఞతలు. ఈ పుస్తకం 8 మంది రచయితల జ్ఞాపకాలు, కథలు, కవితల సంకలనం. ఈ రచయితల జీవయానం ఎక్కడో ప్రయాణం మొదలై చాలా మలుపులు తిరిగి కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో అనుభవాలు, అనుభూతులు, నేర్చుకున్న పాఠాలు మనకి అడుగడుగునా వీరి రచనల్లో కనబడతాయి. నేను ఈ పుస్తకంలో జ్ఞాపకాలు, కవితలు మాత్రమే క్లుప్తంగా సమీక్షిస్తున్నాను. నేను ముందర జ్ఞాపకాలు అంటే ఏమిటి అని చర్చిస్తాను. జ్ఞాపకం అనేది మన జీవితంలోంచి, మన అనుభవాల్లోంచి బయటికి తీసి అందరికీ చూపించాలనుకునే ఒక చిత్రపటం.
ఈ చిత్రపటం అందరికీ చాలా అమూల్యమైనది, రాసిన వారికి ఇంకా అమూల్యమైనది. ఇది మనకు జీవితంలో ఒక పాఠం నేర్పించిన సంఘటన కావచ్చు, ఇది మనకి అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చే ఒక సన్నివేశం కావచ్చు, కొన్ని జ్ఞాపకాలు మనస్సును బరువెక్కించి మన విషాదంలో ముంచేసే సంఘటనలు కావచ్చు. విషయం ఏదైనా ఈ చిత్రపటం లిఖించిన వారికి, చూసేవారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ పుస్తకంలో పొందుపరిచినవి సంక్షిప్తంగా వ్రాయబడిన అనేక జ్ఞాపకాలతో కూడుకున్న స్వీయ చరిత్రలను చెప్పవచ్చు. ఇవన్నీ చాలా క్లుప్తంగా రాయబడిన స్వీయ చరిత్రలు, చాలా మటుకు జ్ఞాపకాలు దీంట్లో నేను చదివింది. మొదట నా స్నేహితురాలు, పేరు పొందిన రచయిత్రి మంగళా కందూరి గారు రాసిన ఆవిడ జీవిత కథ మనకు ఆవిడ చిన్నతనాన్ని, ఆవిడ పుట్టి పెరిగిన వాతావరణం, ఆవిడ జీవితంలో జరిగిన అనేక ఘట్టాలు, ఆవిడ పెళ్లి అవ్వడం, పిల్లలు, ఉద్యోగంలో ప్రభకి వాటికి ఆవిడ రాసేవారు. అవన్నీ అన్ని ఘట్టాలు చాలా చక్కగా చర్చించారు ఆవిడ ఎప్పుడూ ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు. నాకు చాలా నచ్చుతుంది. నేను వృద్ధాప్యంలో ఇంకా కొద్దిగా పెరిగిన తర్వాత ఆవిడలా ఉండాలని అనుకుంటూ ఉంటాను ఎప్పుడు. ఆవిడ జ్ఞాపకాలు చదవడంతో నాకు ఆ జీవిత సత్యాలు రెండు అర్థమయ్యాయి. మొదటిది, ఎదుటి మనిషితో వాదనతో దిగితే మనకే అశాంతి, అనవసరమైన వాదన వద్దు అన్నది ఆవిడ పద్ధతి. రెండోది, నేను మామూలు సగటు మనిషిని, అందుబాటులో ఉన్న ఆనందాన్ని తృప్తిగా అనుభవించడం అలవాటు. ఈ రెండు జీవిత సత్యాలు అమలుపరచడం మూలంగా చాలా హ్యాపీగా బతుకుతున్నానని ఆవిడ నాకు చెప్పారు. అది నేను చూశాను ఆవిడ జ్ఞాపకాల్లో. ఇంకా రెండవ రచయిత్రి ప్రమీలా రాణి గారు మొట్టమొదటిసారిగా రాశారు ఆవిడ జ్ఞాపకాలు. అనంత ప్రమీలా రాణి గారు చాలా చక్కగా రాశారు. ఇవి ఆవిడ గుండెల్లోంచి బయటకు వచ్చిన జ్ఞాపకాలు. ఆవిడ ప్రాబబ్లీ చాలా అందంగా, ఆనందంగా ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఆవిడ రాసిన జ్ఞాపకం పేరు ఎండాకాలం సెలవుల్లో. ఈ జ్ఞాపకాలు నన్ను కూడా నేను పుట్టి పెరిగిన రాజోలు చిన్నతనంలో తీసుకుపోయాయి. మీతో పాటు నేను అవన్నీ చాలా ఆనందించాను. రచనకి ముఖ్యమైనవి కావాల్సినవి ఏమిటంటే స్పందించే హృదయం, అది కథారూపంలో అందరికీ చెప్పగలిగే కథా చాతుర్యం కావాలి. ఆ రెండు మీలో బాగా కనబడ్డాయి నాకు. మీ నుంచి చాలా రచనలు రావాలి. ఈ ముఖ్యంగా ఈవిడ జ్ఞాపకాల్లోనూ జుజ్జూరు అనే చిన్న ఊళ్ళో వాళ్ళ తాతగారి ఇల్లు, అది ఎద్దుబళ్ళు, కిరసనాయిల దీపాలు, ఓ మర్రి చెట్టు, ఇది టిపికల్ విలేజ్ అంతా. తాతగారి ఇల్లు, అవన్నీ చాలా మంచి జ్ఞాపకాలు. మన మనసుల్ని ఊగిసలాగించే, ఉయ్యలు ఊగించే మధుర స్మృతులు ఇవన్నీ కూడా. అవన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇది మొదటి రచనే అయినా ఇంకా చాలా రచనలు రావాలి. మీ మనసులోంచి వచ్చేవన్నీ మాకు తెలియాలి, చక్కగా మీరు చెప్పాలి. అది తర్వాత నవీన చంద్ర గారు, ఈయన గురించి నేనేం పరిచయం చేయక్కర్లేదు. ఎందుకంటే ఆయన సైన్స్ పుస్తకాలు రాసిన, కవితలు రాసిన, కథలు రాసిన, ఆయనతో ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. ఆయన పేరు చూడక్కర్లేదు, ఇది నవీన చంద్ర గారు రాశారు అని తెలుస్తుంది నాకు. అది మీ అందరికీ కూడా అంతే. ఆయన స్మృతులు రాసింది ఏమిటంటే మొదటి 12 ఏళ్ల స్మృతులు, జ్ఞాపకాల ద్వారా చాలా విషయాలు మనకు తెలియజేశారు. ఆయన బాల్యం గురించి, అమ్మమ్మ తాతల తరంలో సంప్రదాయాలు, అప్పటి సంస్కారాలు, అప్పటి సాహిత్య సమావేశాలు వాళ్ళ ఇంట్లో, తర్వాత ఆయన పుట్టి పెరిగిన వాతావరణం, తర్వాత ఈ బొమ్మిన పోతన గారి వంశంతో వీరికున్న చుట్టరికం, భాగవత పారాయణం. ఇప్పుడు అర్థమైంది నాకు ఆయనలో ఉన్న ఈ సాహిత్యాభిలాషి పునాదిరాలు ఎక్కడి నుంచి వచ్చాయో. అది చాలా బాగుంది ఇవన్నీ చదవడం. తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ అయినవి ఏమిటంటే భాగవత పారాయణం, వాటితో పాటు రజాకారుల ఉద్యమంలో కూడా వీళ్ళ ఫ్యామిలీలు చూసినవన్నీ. గాంధీ గారు వరంగల్ విచ్చేయడం, తర్వాత ఏమో చాలా నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే వీళ్ళ నాన్నగారు రాసిన గోదావరి గేయం, దాంట్లో కొద్దిగా రాశారు. నేను గోదావరి దగ్గర పెరిగిన దానికి కొంత సెల్ఫిష్ రీజన్స్ కూడా ఉన్నాయి, నాకు చాలా నచ్చింది. దాంట్లో 2 పంక్తులు చదువుతాను నేను. వచ్చే వంకర బాట పచ్చ భూములు దాటి, ప్రాణకోటి తమ జీవన మంట గురవలంగా. ఎంత చక్కని భావం దాంట్లో వ్యక్తపరిచారో, అది చాలా నాకు ఆనందం కలగజేస్తుంది ఆ గోదావరి గేయం. తర్వాత సరోజ కొమరవోలు గారు రాసిన జ్ఞాపకాలు. సరోజ గారు నాకు స్నేహితురాలు, బాగా పేరున్న రచయిత్రి, చాలా సభలు సమావేశాలు,
అవన్నీ ఆవిడ చాలా బాగా పాల్గొన్నారు. సరోజ గారు జ్ఞాపకాల అలజడి మనస్సులో తగ్గించుకునే ప్రయత్నంలో మనందరినీ జాతర చేసుకోమన్నారు. ఆమె రచనలో నాకు తెలిసింది ఆవిడ పేరు వెనుకున్న చరిత్ర, తర్వాత చిన్న ఊర్లో ఆవిడ పుట్టి పెరిగిన వాతావరణం, ఆ రోజుల్లో ఆడపంతులం అంటే అంత సంతోషంగా ఆడపంతులం చూడడం, మాట్లాడడం మా స్కూల్లో కూడా అలాగే ఉండేది. అవన్నీ చాలా చక్కగా రాశారు ఆవిడ. తర్వాత ఏమో ఆ రోజుల్లో ఈ దసరాకి అందరూ పిల్లలు వెళ్ళి పాటలు పాడడం, అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అంటూ, అవన్నీ నన్ను మళ్ళా చిన్నతనంలో తీసుకుపోయాయి. మీ అందరి జ్ఞాపకాలతోనూ నా జ్ఞాపకాలు కూడా మిళితమై ఉన్నాయని అర్థమైంది. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఈవిడ జ్ఞాపకాల్లో నేను చదివింది, ప్రతి మనిషికి తీరని కోరికలు చాలా ఉంటాయి, కానీ తీరని కోరికలు ఎప్పుడూను ఒక ముళ్ళులా మనస్సుని గుర్తించి బాధ పెడుతూ ఉంటాయి. అది సహజం, అందరికీ ఏదో ఒకటి ఉంటుంది అలాగే. ఇది వరకు రోజులు వేరు. ఆ రోజుల్లో చిన్నప్పుడే ఆడపిల్లలు పెళ్లి చేసేస్తే అది పెద్ద అచీవ్మెంట్ తల్లిదండ్రులకి. అలాంటి పరిస్థితుల్లో సరోజ గారికి చిన్నప్పుడే మంచి హస్బెండ్తో పెళ్లి చేశారు. ఆవిడ యూనివర్సిటీ, ఈ కాలేజ్ లైఫ్ ఇవన్నీ ఆవిడ మిస్ అయ్యారు, ఆ స్టూడెంట్ లైఫ్. అది ఆవిడ ఫీల్ అవుతారు అది ఆ జ్ఞాపకాల్లో. కానీ నా అబ్జర్వేషన్ ఏమిటంటే ఆవిడ ప్రైవేట్గా BA చదివారు, MA చదివారు, ఎన్నో సభలు సమావేశాలు ఎన్నో అటెండ్ అయ్యారు, తెలుగులో అనర్గళంగా చక్కగా మాట్లాడతారు ఆవిడ. ఇవన్నీ పెద్ద విజయమే. మీరెప్పుడు విజేతలే నా దృష్టిలో. ఈవిడ గురించి నాకు ఎక్కువ పరిచయం లేదు, కానీ ఈవిడ వి వాణి మోహన్ గారు, ఆవిడ రచించిన నన్ను ప్రభావితం చేసిన వారిలో ఆవిడని ఉత్సాహపరిచి ఆవిడని ఒక రచయిత్రిగా, ఒక వ్యక్తిగా మలిచిన వారి గురించి మాట్లాడారు. ఆవిడ ఉమ్మడి కుటుంబం గురించి చాలా చక్కగా జ్ఞాపకాలు మనందరితో పంచుకున్నారు. ముత్తాత, తాతమ్మ దగ్గర నుంచి అమ్మమ్మ, మావయ్యలు, పిన్ని, అత్తయ్య, అమ్మా నాన్నలు, వాళ్ళ పాత్రలు, వాళ్ళు ప్రవర్తించే తీరు, వాళ్ళ మధ్య ఉన్న అనుబంధాలు, ఇవన్నీ బాంధవ్యాలు, ఇవన్నీ చాలా సహజంగా చాలా చక్కగా ఆవిడ మనకి చూపించారు. నాకు ముఖ్యంగా నచ్చింది ఏమిటంటే ఆ ఉమ్మడి కుటుంబంలో తాతయ్య ఏదైనా వెతుకుంటూ ఉంటే ఎవరిని పిలవరు, ఏమనవరాలో మనవడు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఆ సమిష్టి కుటుంబంలో ముసలి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సపోర్ట్ సిస్టమ్, అది చాలా నాకు మళ్ళా అవన్నీ గుర్తొచ్చాయి. మా తాతగారు కూడా, మా బామ్మ, మేము అందరం ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. సో నాకు అవన్నీ కూడా గుర్తొచ్చాయి. అది ఎంతో ఆ రోజుల్లో ఈ మళ్ళా పెద్ద ప్లానింగ్, రిటైర్మెంట్కి అలా ఉండేది కాదు, సహజంగా మన సమాజంలో అది ఉండేది. అది చాలా చక్కగా ఆవిడ అవన్నీ చెప్పారు. తర్వాత మాలతీ చంద్ర గారు ఈవిడ్ని చాలా బాగా ప్రోత్సహించారట. ఆవిడ పేరు మీద ఒక కవిత రాశారు, మాటల మాల అని చెప్పి. అది నిజంగానే సువాసనని వెదజల్లింది. మాలతీ చంద్రుడి గారికి అది చాలా మంచి నివాళి. సో వాణిమోహన్ గారు ఇక్కడ లేరు, చాలా బాగా రాశారండి. ఇంకా తర్వాత సుధాకర్ రావు గారి స్వీయ చరిత్ర. ఆయన పుట్టిన సంవత్సరం నుంచి ప్రారంభమైంది ఇది. ఆయన చదివిన ప్రాథమిక పాఠశాల, హై స్కూలు, ఆయన మెడిసిన్ చదవడం, అమెరికాలో డాక్టర్గా సెటిల్ అవ్వడం, చివరికి రిటైర్ అవ్వడం, అలా సాగుతుంది ఆయన జ్ఞాపకాల ప్రయాణం. దీంట్లో నాకు చాలా నవ్వు తెప్పించిన విషయం ఏమిటంటే, తాతగారికి ఎడ్ల బండి ముందు ఒక చాకలి పరిగెత్తేవాడు ఊరి పొలం ఏరల దాకా. అదొక వృత్తి ఆ చాకలికి. ఇది నాకు చాలా గోదావరి జిల్లాలో నాకు తెలియదు. సో ప్రాబ్లీ చాలా రకాల వృత్తులు చాలా చోట్ల ఉంటుంటాయి. అది నాకు చాలా నవ్వు వచ్చింది, కానీ చాలా కొత్త రకం వృత్తి ఆ రోజుల్లో, అది పద్ధతి. అలాగే సుధాకర్ రావు గారు 1952లో హై స్కూల్లో చదువుతున్నప్పుడు టీనేజర్గాను హైదరాబాద్ వెళ్ళారు. వెళ్ళి చార్మినారు, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం ఇవన్నీ చూశారు. అవన్నీ చూసినప్పుడు టీనేజర్గా చాలా చాలా ఎక్సైట్ అయిపోయి, హైదరాబాద్ మహానగరం. సో అవంతా ఆయన చెప్పిన తీరు నవ్వొచ్చింది నాకు. ఆ రోజుల్లో మరి అలా ఉండేది. ఇప్పటిలాగా సమ్మర్ హాలిడేస్కి పేరెంట్స్ అందరూ కలిసి వెళ్ళటం ఇలాంటివి లేవు. సో అందుకని అవన్నీ చాలా చక్కగా ఆయన ముచ్చటించారు. ఈ కాలం పిల్లలకు నవ్వు రావచ్చు, కానీ ఆ రోజుల్లో చాలా సహజం. ఏదో హై స్కూల్ ఎక్స్కర్షన్ ఫస్ట్ టైం పెద్ద సిటీకి వెళ్ళాం. సో ఆయన చివరికి హైదరాబాద్లో సెటిల్ అవ్వడం, ఆయన చదువు పూర్తి చేసుకుని మెడిసిన్ చదవడం, తర్వాత యూఎస్కి వచ్చి సెటిల్ అవ్వడం, తర్వాత ఏమో పిల్లల్ని సెటిల్ చేసుకుని రిటైర్ అవ్వడం, చివరికి 70 అయ్యాక రిటైర్ అయ్యారు ఆయన. ఇప్పుడు ఆయన జీవితం ఇంకో మలుపు తిరిగింది.
ఆయన ఫ్లోరిడా జ్ఞాపకాలు. మూవ్ అవుతున్నారు. అది లేటెస్ట్. అది లేటెస్ట్. చలికి తాళలేక ఫ్లోరిడా మూవ్ అవుతున్నారు. ఇక 8వ రచన జ్ఞాపకాల ఒడిలో గత స్మృతులు. భాషి గారు రాసిన ఆవిడ. గ్రామీణ వాతావరణంలో పెరిగారు ఈవిడ. ఆ రోజులు అప్పటి సమాజంలో ఎదురైన సమస్య ఒకటి చాలా చక్కగా ఆవిడ వివరించారు. ఆడపిల్లకి కాస్త శరీరఛాయ తక్కువైనా లేకపోతే ఎత్తుపళ్ళున్నా చాలా కించపరచడం సమాజంలో. ఆడపిల్లనేమో ఆత్మవిశ్వాసం పెంపొందించి ఇంకా వాళ్ళలో ఉన్న పాజిటివ్ అట్రిబ్యూట్స్ ని ఎంకరేజ్ చేయడం కంటే ఈ కించపరచడం ఎక్కువ మన సమాజంలో. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ పెరిగి పెద్ద ఆవిడ ఈ డాక్టర్ చదివింది, మెడిసిన్ చదివింది, డాక్టర్ అయ్యారు. మానవతావాదిగా మంచి పేరు తెచ్చుకుంది, మంచి పబ్లిక్ స్పీకర్ గా పేరు తెచ్చుకుంది. ఆవిడ అచీవ్ చేసినవన్నీ నిజంగా చాలా గొప్ప విషయాలు. సో ఇవన్నీ అవరోధాల అన్ని అవరోధాలు అధిగమించి ఆవిడ జీవితంలో విజయం సాధించింది. అది చాలా 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 నచ్చిన విషయం. అందం అనేది పుట్టుకతో వచ్చింది, దానికి ప్రతిభ లేదు, ఏమి సొంత ప్రతిభ. కానీ ఈ జీవితంలో ఏమి సాధించాము అన్నది సొంత ప్రతిభ. అది ఆవిడలో చాలా కనపడింది. అది కంగ్రాచులేషన్స్ భాషి గారు. తర్వాత నా అబ్జర్వేషన్ ఏమిటంటే ఈ పుస్తకంలో చాలా మంది రచయితలు జ్ఞాపకాలు అనేకం తీసుకుని క్లుప్తంగా స్వీయ చరిత్రలాగా రాశారు. అలా కాకుండా 1, 2 జ్ఞాపకాలు తీసుకుని అవి చాలా ముఖ్యమైన వాళ్ళ జీవితంలో, అవి ఎందుకు ఇంపార్టెంట్, అవి వాళ్ళ జీవితంలో ఏమి జీవిత సత్యాలు నేర్పాయి అని అవే చాలా చక్కగా ఇంకా చిత్రీకరిస్తే ఆ 1, 2 మన మనసుల్లో చిత్రపటాలాగా ఉండిపోయింది. ఇప్పుడు చాలా జ్ఞాపకాల్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ జ్ఞాపకం ఏదో. అదొకటి నా కామెంట్ ఈ ఫీడ్బ్యాక్ ఈ జ్ఞాపకాల పట్ల. ఇంకా ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో రావాలి మీ అందరి దగ్గర నుంచి అని చెప్పి నేను కోరుతున్నాను. తర్వాత ఈ పుస్తక సమీక్షలో ఈ కవితల గురించి ప్రస్తావిస్తాను. అవి కూడా చాలా చక్కగా ఉన్నాయి. ముగ్గురమ్మల ముద్దుల తనయుడి నవీన చంద్ర గారు వారు రాసిన ముగ్గురమ్మల కవిత చాలా బాగుంది. అమ్మాయంటివి ఏం కావాలి నాన్న 3 గొంతుకలు వినిపించే మృదులంగా. నవీన చంద్ర గారు జయ సంవత్సరంతో భేటీ అంటూ రాసిన ఉగాది కవితలో కెనడా దేశంలో మంచు వాతావరణం చాలా బాగా వర్ణించారు. గాలి వీస్తోంది ఉధృతంగా, మంచు కురుస్తోంది అద్భుతంగా, కళ్ళద్దాలకే వైపర్స్ ఉంటే అంటూ సాగిన కవితలో అసలు నీ మొహానికి జయ విజయులు తెలుసా అంటూ జైనామ సంవత్సరం ప్రశ్నించిన తీరు నాకు చాలా నవ్వు కలిగించింది. ఏమంటే నిజంగానే జైనామ సంవత్సరం అడిగేస్తుందా మిమ్మల్ని? తర్వాత ఈయన రాసింది చాలా సులువైన తెలుగులో ఈ సౌందర్య లహరి పద్యాలు తెలుగులో రాశారు. నాలాంటి పామర్లకు కూడా అర్థమయ్యేటట్టు, సంస్కృత పాండిత్యం లేదు నాకు, ఆయన రాసినవి చాలా బాగున్నాయి. దాని గురించి మరీ ఎక్కువ మాట్లాడడానికి నాకు అంత ప్రావీణ్యం లేదు, అంత భాషా జ్ఞానం లేదు, కానీ చాలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ. ఇంకోటి ఆయన రాసింది ఆశ అనే కవిత ఉంది దీంట్లో, అది కూడా చాలా బాగుంది, అందరూ చెప్పండి. ఇంకా వాణి మోహన్ గారు వెన్నెలా వెలుగు అనే కవిత రాశారు. అందులో కాలానికి ఒక నిర్వచనం చెప్పారు, అది చాలా నచ్చింది నాకు. మనిషి ప్రమేయం లేనిది, తనంత తాను నడిచేది, కనుల ముందు కరిగిపోయేది, వేడికున్నా వెనక్కి రానిది అని. ఎంత చక్కటి ఆలోచన, అది చాలా బాగా రాశారు. ఇక మధుబాల కరవది గారు ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా అంటూ మనకు అర్థం కాని, మనకు అవగాహన కలిగించని జీవిత సత్యాలని చక్కని మధురమైన కవితా రూపంలో మన ముందు ఉంచారు. ఆకలి ఉన్నవాడికి గుప్పెడు మెతుకులు నియ్యవాడు, అన్నం ఉన్నవాడికి హరాయించుకునే శక్తి నివ్వవు. ఎంత చక్కగా రాశారు ఇది. తర్వాత వచ్చింది ప్రకృతి మహాలక్ష్మి కవితలో ప్రకృతి మహాలక్ష్మి అందాలు, ప్రత్యేకంగా కెనడాలో చైత్రమాసం అందాలు, ఉగాది సమయాన కనిపించే పూల సోయగాలు, వినిపించే పక్షుల కిలకిలలు, ఉగాది పచ్చడి షడ్రుచులు చాలా చక్కగా పండుగ తలుపులలో మధుబాల గారు ఊయలు ఊహించారు. మధుబాల గారిలో స్పందించే హృదయం ఉంది, ఆవిడికి మంచి భాషలో చెప్పగలిగే కవితా ధోరణి ఉంది, మంచి భావావేశం ఉంది. నేను చాలా ఎంజాయ్ చేస్తాను మధుబాల గారి కవితలు. ఇంకా మరిన్ని కవితా సుమబాలలు మధుబాల గారు మాకు ఇవ్వాలని ఆశిస్తున్నాను.
ఇంకా ఒక చిన్నది ఏమిటంటే దీంట్లోను కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ కూడా ఎందుకో స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫిలడెల్ఫియా, బఫెలో ఇలాంటి కొద్ది జాగ్రత్త తీసుకుంటే ఇంకా బాగుంది. అది పబ్లిషర్. అదే పబ్లిషర్ ఎడిటింగ్ అది ఇంగ్లీష్ అది నాకు అందుకని మొత్తం మీద ఈ కథ అందరూ, ఈ పుస్తకం అందరూ చదవాలి. నేను చదివాను, చాలా ఎంజాయ్ చేస్తాను. ఇంకా మరికొన్ని పుస్తకాలు, కవితలు, కథలు అన్నీ రావాలని కోరుకుంటున్నాను.